హాయ్ గాయ్స్, వెల్కమ్ టు గ్లోరీ ప్రతిభా వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మేమైతే రీసెంట్గా కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ దగ్గరికి వెళ్ళినాం అనమాట. సో మార్నింగ్ టైం వెళ్ళినాము 10 o'clock కల్లా. సో వెళ్ళేసరికి అయితే ఎంట్రీస్ అయితే క్లోజ్ చేసి ఉన్నాయన్నమాట. సో మేము అందుకని గట్టుపై నుంచి వెళ్ళాల్సి వచ్చింది ఎక్కి. ఇట్లా మొత్తానికైతే ఎక్కుతుంటే భయం వేస్తుంది, బట్ మొత్తానికైతే ఎక్కేసినాం. మా ఆయన అయితే మా పాపని ఎత్తుకొని మంచిగా వెళ్ళేస్తుండు పైనకి. సో ఎట్లా అట్లా పైనకైతే వెళ్ళేసినాం మొత్తం మీద. ఎంట్రీస్ అయితే క్లోజ్ చేసి ఉన్నాయి కాబట్టి మేము ఇట్లా వెళ్ళాల్సి వచ్చింది, లేదంటే బాగుండేది. బైక్తో వెళ్తుండే, కార్తో కూడా వెళ్తుండే అనమాట. సో ఇదన్నమాట వచ్చేసి మేము ఆ కింది నుంచి పైనకైతే వచ్చేసినాం నడుచుకుంటూ. సో ఇదంతా కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ వ్యూ అనమాట. ఇది వచ్చేసి వ్యూ అంతా. సో వాటర్ అయితే కొంచెం ముందుకెళ్తే కనిపిస్తుండే మనకు. వాటర్ అయితే ఎక్కువ కనిపించలేదు, ఎందుకంటే బైక్స్ కార్స్ అల్లో ఉంటే అంత తిరిగి చూడొచ్చు మనము. సో మనం ఉన్న ప్లేస్లో అయితే వాటర్ లేవన్నమాట. కొంచెం ముందుకెళ్తే కనిపిస్తుండే వాటర్ ఖచ్చితంగా. మల్లన సాగర్లో అయితే మంచిగా అలో ఉండే, అక్కడైతే మంచిగా కనిపించినాయి. సో ఇక్కడ కొంచెం ముందుకు వెళ్ళగలిగితే మనం వాటర్ చూడొచ్చు. చూడండి, ముందు ఉన్నాయి వాటర్. సో మాతో పాటు వేరే వాళ్ళు కూడా వచ్చిర్రు. సో వాళ్ళు కూడా ముందుకు వెళ్ళడానికి ట్రై చేసిర్రు, బట్ వెళ్ళలేదు. సో మేము ఎక్కడైతే ఇంకా హాఫ్ అన్ అవర్ టైం స్పెండ్ చేసి అక్కడంతా తిరిగేసి కాసేపు అయితే ఉండేసి ఇంకా ఫొటోస్ దిగి అట్లా చూసి వచ్చేసినాం అనమాట. సో ఎంట్రీ క్లోజ్ చేయడానికి కారణం ఏంటంటే రీసెంట్గా ఎవరు చనిపోయారంట బాయ్స్ అక్కడ వాటర్లో. సో అందుకని ఎంట్రీస్ క్లోజ్ చేయాల్సి వచ్చింది, లేదంటే బాగుండేది. మేమైతే ఇంక అక్కడ కొంచెం ఫొటోస్ దిగేసి కొంచెం టైం స్పెండ్ చేసి వచ్చేసినాము. సో ఆ ఇన్సిడెంట్ వల్ల క్లోజ్ చేయడం జరిగింది అన్నట్టు, లేదంటే ఈ వ్యూ అంతా బాగుండేది చూడడానికి. వాటర్ కూడా మనం చూడొచ్చు, ముందుకు వెళ్ళాల్సి వచ్చేది. సో ఇదన్నమాట బ్లాగ్ వచ్చేసి కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ ఇలా ఉంది. పైన నుంచి కిందికి చూస్తే అంతా కనిపిస్తుంది గ్రీనరీ. సో మేమైతే మళ్ళీ వెళ్ళేటప్పుడు సైడ్ నుంచి ఉంది రోడ్డు, ఆ రోడ్ నుంచి మళ్ళీ కిందికి వెళ్ళినాం. కాకపోతే అది కూడా క్లోజ్ చేసి ఉంది, మేము సైడ్ నుంచి వెళ్ళినాం అనమాట నడుచుకుంటూ కాబట్టి. సో మొత్తానికైతే ఇదన్నమాట మన బ్లాగ్ వచ్చేసి కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ ఇలా ఉంది చూడండి. ఇప్పుడు ఇది 1 month బ్యాక్ వీడియో అనమాట. నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఎవరైతే కొత్తగా వచ్చినారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.